వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. వైసీపీ ఎంపీ ఆ పార్టీలో కీలక నేత విజయసాయిరెడ్డి నిన్న సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరు ఊహించని విధంగా ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని, రాజకీయాల నుండే తప్పుకుంటానని ప్రకటించారు. దీంతో ఆయన షాకింగ్ నిర్ణయం వెనుక ఉన్న కారణాలపై చర్చ సర్వత్రా జరుగుతోంది. అదే సమయంలో సాయిరెడ్డి నిర్ణయం పైన ఇన్నాళ్లు ఆయన సేవలు అందించిన వైసీపీ కూడా మౌనంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. అయినా ఇవేవి పట్టించుకోకుండా ఇవాళ రాజీనామా లేఖను స్పీకర్ కు అందించేందుకు సాయిరెడ్డి సంసిద్ధమవుతున్నారు. దీని వెనుక కారణాలేంటి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. దశాబ్దానికి పైగా వైసీపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా పార్టీలో కీలక నాయకుడిగా చెలామణి అయిన విజయసాయిరెడ్డి ఎంపీ పదవిని 3 ఏళ్లకు ముందే వదులుకోవాలని నిర్ణయించుకోవటం విడ్డూరం. ఇక ఏకంగా రాజకీయాల నుండే తప్పుకోవాలనే నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ప్రకంపనలు రేపుతుంది. సాయిరెడ్డి తీసుకున్న నిర్ణయంతో వైసీపీపై ఏ స్థాయిలో ప్రభావం ఉండబోతున్నది అనేది ఇప్పటి వరకు తెలియకపోయినా భవిష్యత్తులో ఏదో జరగబోతుంది అనేది మాత్రం వాస్తవం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆయన నిర్ణయం వైసీపీకి మాత్రం తీవ్ర నష్టమే అన్న చర్చ జరుగుతుంది. మరోవైపు ఆయన ఇవాళ రాజ్యసభ చైర్మన్ ను కలిసి ఎంపీ పదవికి రాజీనామా సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు విజయసాయిరెడ్డి రాజీనామాపై ఇన్నాళ్లు ఆయన సేవలు అందుకున్న వైసీపీ స్పందించలేదు. ఇంకా చెప్పాలంటే వైసీపీలో చాలా మంది నేతలు సాయిరెడ్డి నిర్ణయంతో షాక్ లో ఉన్నారు. అధినేత జగన్ నుండి పార్టీలో ఇతర పెద్దలు, ప్రజాప్రతినిధులు, మాజీలు ఇలా ఎవరూ సాయిరెడ్డి రాజీనామాపై స్పందించటం లేదు. అసలు దీని వెనక ఏముందనే చర్చ తేలితే తప్ప దీనిపై ఎవరూ మాట్లాడే పరిస్థితి లేదని దీన్ని బట్టి అర్థమవుతుంది. గతంలో వైసీపీ రాజ్యసభ ఎంపీలు ఇలాగే రాజీనామా చేసి వెళ్లిపోయినప్పుడు స్పందించిన జగన్ ఇప్పుడు మౌనంగా ఉండటం వెనుక రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ఇది ముందస్తు వ్యూహమేనా, పార్టీ అధినేతకు అన్ని ముందే తెలుసా అనే కోణంలో ఇంకా చర్చ జరుగుతోంది. సాయిరెడ్డి రాజీనామాకు అందరూ ఊహిస్తున్న కారణం బీజేపీ పెద్దల నుండి ఉన్న ఒత్తిడే అనుకుంటే మాత్రం జగన్ స్పందించకుండా సైలెంట్ గా ఉండిపోవడమే అవకాశం ఉంది. ముఖ్యంగా తనకు, తన కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న జగన్ కూడా స్పందించకపోతే సాయిరెడ్డికి ఇది మరో షాక్ కాబోతుంది. నిన్నటి ట్వీట్ లో మాత్రం జగన్ కు, ఆయన సతీమణి భారతికి మాత్రం కృతజ్ఞతలు తెలిపారు. అంతిమంగా బీజేపీ భయంతోనే సాయిరెడ్డి రాజీనామాపై జగన్ స్పందించటం లేదన్న చర్చ మాత్రం మొదలైంది.